శత్రువు నీ మీదికి రాకుండా వాడిని అడ్డగించేటువంటి ఒక అద్భుతమైన ప్రాకారము స్తుతి. స్తుతి మారుస్తుంది మన స్థితి. దేవునికి మహిమ. కాబట్టి నీవు విశ్వాసమై ఉంటే, దేవుని సార్వభౌమాధికారాన్ని నిజంగా నువ్వు నమ్మితే దేన్ని బట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మరేం చేయమంటావు? ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. ఆనంద గీతాలు పాడుచు యేసయ్య సన్నిధి ఎల్లా వేళల యందు ఈ రీతిగా, ఎల్లా వేళల యందు హల్లెలూయా పాటనే పాడనా, హల్లెలూయా పాటనే పాడనా. ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి, ఆనంద గీతాలు నే పాడుచు యేసయ్య సన్నిధి నే చేరనా. స్తోత్రం. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, బంధకాలు ఇన్ని చెప్పు నాకు, మొత్తం వింట. పరిష్కారం ఒక్కటే. చెప్పాలనుకున్న 4 ముక్కలు దేవునికి చెప్పి, దేవుడు అన్నిటికీ పైన అధికుడై ఉన్నాడని నమ్ము. ఆయన సార్వభౌమాధికారాన్ని గుర్తెరుగు. ఆకాశము నా సింహాసనం అన్నాడు. భూమి అంటే ఏంటో తెలుసా? సమస్తము నా కాలి కింద ఉన్నాయి అని అర్థం. కొట్టు, ఇప్పుడు కొట్టాలి గట్టిగా. సమస్తం ఎక్కడున్నాయి? నా కాలు. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తి గల దేవుడు ఆయన. నీకు అలివైందా? చూడు, అలివి కాలేదా? ఇంకా ఇక ఈజీ ప్రాసెస్లోకి వెళ్ళిపో. ఏంటి అసలు వదిలేసాయి నువ్వు. ఇక వదిలేసి ఆయనకి చెప్పు, ఈ సంగతి ఏందో చూసుకొని ఇక రోజు స్తుతిస్తూ ఉండు. ఇక కృంగిపోవటాలొద్దు, కుమిలిపోవటాలొద్దు, దిగజారటాలొద్దు, దిగులేసుకోవటాలొద్దు. అలివైద్యం చూడు, అలివి కాలేదా ఆయన చేతికి అప్పు చెప్పేసాయి. ఏదో మన వల్ల యుద్ధం చూసాం కానీ కావట్లేదు, ఇక నువ్వు ఎంటర్ అవ్వాల్సిందే ప్రభు అని. ఆయన ఏమై ఉన్నాడు? సార్వభౌముడు, సార్వభౌమాధికారం ఆయనది. శాసిస్తాడు అవసరమైతే. సముద్రాలు నీ ముందు పాయలవుతాయి, బండలు నీళ్ళు ఇస్తాయి, ఆకాశాలు నీకు ఆహారాన్ని కురిపిస్తాయి. సూర్య చంద్రాదులు కంట్రోల్ అయిపోయేంత సమర్థుడు ఆయన. ఎరిగి విశ్వసించు, స్తుతించు. రోగం స్తుతించు, అప్పులు స్తుతించు, సంతానాలేమి స్తుతించు, పడతా ఉన్న ఆత్మీయ జీవితంలో స్తుతించు. కూర్చొని ఏడవాగు, వాడొచ్చి ఇంకా తేడిపిస్తాడు. అంతే ఏడు అని వదిలేసేయి. మనవాళ్ళ వ్యవహారం ఎట్లుంటుందో తెలుసా? ఒకసారి చూపించా. ఇట్లా సన్నిధిలో కూర్చొని ఇంకంతా ఆయనకి అప్పచెప్పాను అన్నయ్య. నా దగ్గరికి వచ్చి ఇంక నేను ఆలోచించట్లేదుగా, అంతా ఆయనకి అప్పచెప్పి ఆయన ఇష్టం, ఆయన చిత్తం. ఇది తీసుకొచ్చి స్టార్టింగ్లో అట్టిచ్చేస్తారు ప్రభుకి. తీసుకో ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నేను భరించలేను ప్రభా, ఏమన్నా చేయి ప్రభా, నీ ఇష్టం ప్రభా. ఎప్పుడు సన్నిధిలో ఉన్నప్పుడు మళ్ళీ అయిపోయి ఇంటికి పోతుంటారే, ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రభా బయలుదేరుతున్నా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడేమో ఇచ్చేస్తారు. ఈ వాక్యం విని ఇంకంతే, అన్న చెప్పాడుగా, ఇంకంత మొత్తం ఇక ఆయన మీద వదిలేస్తాను, నేనైతే స్తుతిస్తా, ఇక ఏమన్నా కానీ. ఇంటికి పోయేటప్పుడు మొత్తం మళ్ళీ కట్టకట్టుకొని ఎత్తున పెట్టుకొని పోయి తిక్కలవాళ్ళు. కావాలంటే పూర్తిగా వదిలేసి చూడండి. ఆయన మీద భరోసా ఉంచి వదిలేసి చూడండి. విశ్వాసంతో స్తుతించండి, కృతజ్ఞతలు చెల్లించండి.
పౌలు శీలలు బంధకాలు తెగిపోయినాక స్తుతించారా, బంధకాల్లో ఉండి స్తుతించారా? నోరు తెరిచి చెప్పండి. బంధకాల్లో ఉండే స్తుతించారు. ఏం జరిగింది? నమ్మాలి. స్తుతి లేకుండా ప్రార్థన ముగిస్తే అది విశ్వాసం లేని ప్రార్థన. స్తుతితో ముగించాలి, స్తుతితో ప్రారంభించాలి. కృతజ్ఞతాస్తుతితో ప్రారంభం, మధ్యలో ఏదో 4 ముక్కలు చెప్పాలనుకున్న విజ్ఞాపనలో, తర్వాత విశ్వాసమును బట్టి స్తుతితో, అప్పుడు ఆ ప్రార్థన జవాబు పొందిద్ది.